రైల్లో మీ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే మీ మొబైల్ పని అయినట్లే. నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. వారిలో కొంతమంది సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటారు. చాలామంది ట్రైన్లో ఫోన్లు, ల్యాప్టాప్లు ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది జర్నీలోనే తమ పనులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అయితే రైళ్లలో మొబైల్ ఫోన్ను, ల్యాప్టాప్లు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. చాలామంది రాత్రిపూట ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ రైళ్లలో రాత్రి 11 గంటల నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్లు, ల్యాప్టాప్స్కు ఛార్జింగ్ పెట్టకూడదంటున్నారు నిపుణులు. చాలా రైళ్లలో ఛార్జింగ్ సాకెట్ల దగ్గర హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. మొబైల్స్, ల్యాప్టాప్స్ రాత్రి 11 గంటల నుండి 5 గంటల వరకు ఛార్జింగ్ పెట్టకూడదని అందులో రాసి ఉంటుంది. అయితే ఎందుకు ఈ సమయంలో ఛార్జింగ్ పెట్టకూడదో చాలా మందికి తెలియదు. కానీ ఇందుకు బలమైన కారణం ఉంది అంటున్నారు నిపుణులు. సాధారణంగా ఇళ్లలో ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఏసీ సరఫరా అవుతుంది. రైళ్లలో డైరెక్ట్ కరెంట్ డీసీ సరఫరా అవుతుంది. ఒక్కోసారి కరెంట్ అనేది ఎక్కువగా వస్తుంది, ఒక్కోసారి తక్కువగా వస్తుంది. ఇలా పవర్ సరఫరా కావడం చాలా ప్రమాదకరం. అందుకే రైళ్లలో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి ఉపయోగిస్తే స్ట్రక్ అవుతుంది. కరెంట్ సరఫరాలో హెచ్చు తగ్గుల కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అసలు ఛార్జింగ్ లేని సమయంలోనే రైళ్లలో మొబైల్స్, ల్యాప్టాప్స్లకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది అరగంట వరకు పెట్టుకోవడం ఉత్తమం. కానీ పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి అలాగే ఉంచితే ఒక్కోసారి కరెంట్ బ్యాక్ టు బ్యాక్ ఎక్కువగా వస్తే ఫోన్ లేదంటే ల్యాప్టాప్ పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే రైళ్లలో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఇలాంటి కారణాల వల్ల చాలా రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. అందుకే భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకునింది. రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్ పెట్టకూడదనే నిబంధనను అమలు చేసింది. ఒకవేళ అత్యవసరం అనుకుంటే 10 నుండి 20 నిమిషాల వరకు పెట్టుకోవచ్చని సూచించింది. అంతే తప్ప రాత్రిపూట మొత్తం ఛార్జింగ్ అస్సలు పెట్టకూడదని తేల్చి చెప్పింది. సో ఒకవేళ మీరు కూడా రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే రాత్రిపూట వీలైనంత వరకు మీ ఫోన్లు, ల్యాప్టాప్లకు ఛార్జింగ్ పెట్టుకోకపోవడం ఉత్తమం. ఈ విషయాన్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి.